హలో అండి, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంట. ఈరోజు మనము ఓపిక లేనప్పుడు ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అయితే చూసేద్దామా. బిస్బిలాబాత్ అనమాట. ఫస్ట్ నేను మనకు నచ్చిన వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 గ్లాస్ బియ్యంకి 1/2 గ్లాస్ కందిపప్పు అయితే 2 కలిపి సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవి 2 రెడీగా పెట్టుకుంటే 10 మినిట్స్లో అయితే కుక్ చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. ఇంకా వెజిటబుల్స్ అయితే మనకు నచ్చినవి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సోక్ చేసి పెట్టుకున్న బియ్యం కందిపప్పును అయితే కుక్కర్లో అయితే ఉడికించడానికి అయితే పెట్టేశాను. అంతలోపు అయితే మనం వెజ్జీస్ని అయితే తగినంత ఆయిల్ వేసుకొని ఉడికించుకుందాము. ఫాస్ట్గా అయిపోతుంది. 3 విజిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా అది ఉడికేలోపు మనం వేసుకున్న వెజ్జీస్ని అయితే ఉడికించి పెట్టుకుందాము. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను బియ్యం కందిపప్పు ఉడికే దాంట్లోకి కొంచెంగా ఉప్పు అయితే వేసాను కాబట్టి చూసుకొని అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, ఇంకా జీరా పౌడర్, అలాగే నచ్చితే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేయకపోయినా కూడా మనకు బిస్బిలాబాత్ పౌడర్ అయితే మార్కెట్లో దొరుకుతుంది, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బియ్యం కందిపప్పు దీన్ని అయితే మనం యాడ్ చేసేసుకుందాము. ఉడికించి పెట్టుకున్న వెజ్జీస్లోకి అయితే. అంతే అండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఓపిక లేనప్పుడు ఇదైతే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. మనకు సాంబార్ రైస్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత వెజ్జీస్తో పాటు కాసేపు అయితే ఉడకనిద్దాము. అంతా బాగా కలిసిపోయి చిక్కబడుతుంది. ఫైనల్లీ బిస్బిలాబాత్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేద్దాము. అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఎంత నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అన్నమాట బిస్బిలాబాత్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా అయితే చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుంది. మన అమ్మ నేర్పిన వంట ఛానల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేశాము. ఇలాంటి రెసిపీస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.